మా ఆఫీసుల ముందు ఇళ్ళ ముందు వేసి పెడతారంట. ఎంత అబద్ధాలు ఆడుతున్నారంటే అసలు వీళ్ళని అడగాలి మనం. ఎంత ధాన్యమో వీళ్ళు ప్రొక్యూర్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో ఎంత అగ్రిమెంట్ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఎంత కొన్నది మీకు చెప్తానండి. దేశవ్యాప్తంగా అంటే భారతదేశ వ్యాప్తంగా రైతులు వరి ధాన్యాన్ని సేకరణ జరగాలనేటువంటి ఒక ఏదైతే ఫిగర్స్ ఉన్నాయో ఇది సేకరించడానికి మొత్తం 104.1 లక్ష మెట్రిక్ టన్ అంటే 1,40,000 ఈ యొక్క ఎల్ఎంటీ ఉంటే మొత్తం దేశవ్యాప్తంగా తెలంగాణ నుంచి ప్రొక్యూర్ అయినటువంటి ఒక ధాన్యం 55,31 ఎల్ఎంటీ అంటే దాదాపు సగం కన్నా ఎక్కువనే. ఇది ప్రొక్యూర్ చేసింది స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి, మన తెలంగాణ స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్. ఈ మాట ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు? దేశవ్యాప్తంగా మొత్తం ప్రొక్యూర్ చేసినటువంటి ఒక ఏదైతే ధాన్యం ఉందో అది 104.4 లక్షల మెట్రిక్ టన్ అయితే అందులో 55.31 లక్షల మెట్రిక్ టన్ తెలంగాణ నుంచే ప్రొక్యూర్మెంట్ జరిగింది. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దాన్ని మొత్తం తీసుకుంటూ జరుగుతూ ఉంది. మీరు ఎందుకు ఈ ప్రజలకి ఈ మాట చెప్పట్లే? కేంద్రము సగం కన్నా ఎక్కువ తీసుకున్నది మా దగ్గర నుంచి. ఈ ప్రొక్యూర్మెంట్ చేసి ఒక రీఎంబర్స్మెంట్ జరిగేది. తర్వాత సేకరించిన వరి ధాన్యానికి చెల్లించిన ఎంఎస్పి ఏదైతే ఎంఎస్పీలుగా తీసుకున్నామో మొత్తం దేశంలో 21,243 కోట్లు. అది తెలంగాణ ఒక్క దానికి ఎంఎస్పి రేట్ మీద తీసుకున్నది 13,171 కోట్లు. అంటే దేశవ్యాప్తంగా ఏదైతే ఎంఎస్పి ప్రకారం తీసుకున్నటువంటి యొక్క ఏదైతే ధనం ఉందో మన ఫిగర్స్ ఉన్నాయో అది 21,000 అయితే 13,000 దాకా మోర్ దెన్ 50% మళ్ళీ అక్కడ కూడా ఎంఎస్పి ధర పైన తీసుకునే జరిగింది. తర్వాత ఎంఎస్పి పొందిన రైతుల సంఖ్య అంటే ఎంఎస్పిలో కొనుగోలు జరిగినటువంటి రైతుల సంఖ్య మొత్తం దేశంలో 11,69,000 మంది రైతులు ఉంటే అది 7,79,358 తెలంగాణ నుంచి. ఇక్కడ కూడా మోర్ దెన్ 50%. తెలంగాణ రైతుల దగ్గర నుంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఏదైతే ఇది ఒక ప్రొక్యూర్మెంట్ స్టాటస్ నేను తెలంగాణ ఇన్ ఇండియా ఇది లేటెస్ట్ 7th జూన్ 2026 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఒక రికార్డ్. ఇది అసలైనటువంటి ఒక విషయాలు ఇవి. ఈ యొక్క సెంట్రల్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో కూడా మీరు పోతే ఇది మీకు కనబడుతుంది. ఇది నేను ఇచ్చినట్టు ఫిగర్ కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిగరు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఫిగరు. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే రీఎంబర్స్మెంట్ చేస్తుందో దానికి సంబంధించినటువంటి ఒక ఫిగర్ ఇది. ఇప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాను, మేము అన్ని లక్షల ధాన్యం కొన్నాం, ఇన్ని లక్షల ధాన్యం కొన్నాం, ప్రొక్యూర్ చేసినాం, ఎక్కడ చేశారండి మీరు? అసలు మీకు సోయనే లేకుండే. మార్చి 25 నుంచి కొనుగోలు చేయాల్సినటువంటి కేంద్రాలలో కొనుగోలు స్టార్ట్ చేయకుండా మీరు చేసింది ఏప్రిల్ 25 తారీఖు నాడు. అంటే ఒక నెల ఆలస్యం. నెల ప్రభుత్వం పడుకొని ఉన్నది, మీ మినిస్టర్లు పండుకొని ఉన్నారు, మీరు పండుకొని ఉన్నారు. సడన్గా ఎప్పుడైతే రైతులు గోలబెట్టే వరకు మీరు మేలుకున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ దగ్గర పోయే వరకు అప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇది మీ పరిస్థితి. మీరు మా ఆఫీసులో ధాన్యం వేస్తారంటున్నా. ఏంటంటే మేము చూస్తాం, ఎన్ని లారీలు వేస్తే చూస్తాం. మీకు ప్రభుత్వానికి కొద్దిగా సిగ్గు ఉంటే ఆ రైతులను ఆదుకోండి. ఆ రైతుల దగ్గర ఇప్పుడు మేము బలవంతం చేయబట్టి మీరు అంతా తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ క్రాప్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది.